ఈ 18 ఇయర్స్ బాయ్ ఎలాంటి కంప్యూటర్ లేకుండా GTA 6 ని హ్యాక్ చేశాడు. దీనికి గాని ఇతన్ని చాలా పెద్దగా శిక్షించింది. ఈ అబ్బాయి ల్యాబ్సూస్ అనే ఒక హ్యాకింగ్ గ్రూప్ లో ఒక మెంబర్. ఈ అబ్బాయి అంతకు ముందు ఎన్విడియా మరియు ఉబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యాక్ చేశాడు. ఈ అబ్బాయి వల్ల ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా $10 మిలియన్ వరకు కూడా నష్టం వచ్చింది. GTA 6 ని హ్యాక్ చేయక ముందు ఇతన్ని హాస్టల్లో పోలీస్ ప్రొటెక్షన్ కింద ఉంచారు. అక్కడ ఎలాంటి ల్యాప్టాప్ లేనప్పటికీ అమెజాన్ ఫైర్ స్టిక్, ఒక స్మార్ట్ ఫోన్, కీబోర్డ్, మౌస్ సహాయంతో ఇతను సెప్టెంబర్ 2022 లోని GTA 6 కి సంబంధించిన 90 వీడియోస్ ని లీక్ చేశాడు. అంతేకాకుండా తమతో ఒకవేళ ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వకపోతే వారి సోర్స్ కోడ్ ని రిలీజ్ చేస్తానని రాక్ స్టార్ గేమర్స్ యొక్క కంపెనీని చాలా గట్టిగా బెదిరించాడు. ఈ అబ్బాయి పేరు ఎరియాన్ కుర్టాజ్. ఆ హ్యాక్ తర్వాత ఇతను అరెస్ట్ చేశారు. అప్పటికి హ్యాక్ వల్ల రాక్ స్టార్ గేమర్స్ కంపెనీకి $5 మిలియన్ అనేవి హ్యూజ్ అమౌంట్ లోనే లాస్ వచ్చింది. అయితే ఆరియన్ కి ఆటిజం ఉండడం వల్ల ఇతన్ని కోర్టుకి కూడా తీసుకువెళ్ళలేదు. అయితే కోర్టు ఇతన్ని జీవితాంతం యూకే లోని ఒక సెక్యూర్ హాస్పిటల్ ప్రిజన్ లో ఉంచాలని శిక్ష విధించింది. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి.